నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కాపుల ప్రాధాన్యతను గుర్తించింది. ఇప్పుడంతా రాజకీయం ఈ కాపుల చుట్టూ తిరుగుతుంది. కాపులు స్పష్టంగా ఇంకా కూటమి వైపు ఉన్నారు అనేది వాస్తవం. వైసీపీ నమ్ముతుంది కూడా. ఇదే జరిగితే, ఇదే కంటిన్యూ అయితే రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అని ఆ పార్టీ రియలైజ్ అయింది. అందుకే కాపు నేతల ఆత్మీయ సమావేశాల పేరుతో రాజకీయం మొదలుపెట్టేసింది. ఎంతో కొంత కాపుల్లో చీలిక తేవాలనే ప్రయత్నం ఎప్పటి నుంచో ప్రారంభించింది. ఇప్పుడు సీరియస్గా ట్రై చేస్తూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి కేవలం 4 జిల్లాలని దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశారు. ఇది ఫ్యాక్ట్. దాదాపు ఒక 50 నియోజకవర్గాల్లో కాపుల్లో మార్పు వస్తే కూటమి దూకుడిని తగ్గించవచ్చు అనేది వైసీపీ ఒక వ్యూహం. ప్రధానంగా 4 జిల్లాల్లో కాపుల ఆత్మీయ సభలు పెట్టాలని చెప్పి వైసీపీ కాపు నేతల్ని పురమాయించారు జగన్ రెడ్డి గారు. ఈ మధ్య జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తున్నాం. ప్రతిరోజు ఇదే చర్చ జరుగుతూ ఉంది. అయితే అంతలా భయపెడుతున్నాయి ఆ 4 జిల్లాలు జగన్మోహన్ రెడ్డిని. అందుకే ముందుగానే మేల్కొని అలర్ట్ అయ్యి వ్యూహ రచనలు చేస్తున్నారు. నిన్న మనం చూసాం తొలి సమావేశం గోదావరి జిల్లాలో. వైసీపీ కాపు నేతల లేదా ఆంధ్రప్రదేశ్ కాపు నేతల తెలియదు, కానీ ఆత్మీయ సమావేశం అయితే జరిగింది. తర్వాత సమావేశాలు విజయవాడతో లేదా విశాఖపట్నంలో నిర్వహించాలని నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ కాపులు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు అనేది వాస్తవం. జగన్ రెడ్డి గారి ఆలోచన కూడా అదే, వాళ్ళు గ్రహించారు. అదే సమయంలో తనకు కుల భావం లేదని పవన్ కళ్యాణ్ పదే 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 తేల్చి చెప్తా ఉన్నారు. కానీ కాపు సామాజిక వర్గంలో మాత్రం పవన్ కళ్యాణ్పై నమ్మకంతో పాటు అభిమానం ఉంది అప్పటికి ఇప్పటికీ. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవర పెడుతుంది. కూటమి నుంచి పవన్ బయటికి వస్తారు అనుకుంటే మరో 15 ఏళ్ల పాటు కూటమి బలంగా ఉంటుంది అని చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ పదే పదే. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వను అని తేల్చి చెప్తున్నారు, కుండ బద్దలు కొట్టినట్టు పదే పదే. అందుకే ఇప్పుడు జగన్ తన సొంత పార్టీ కాపు నేతలతో ప్రయత్నాలు, ఈ వ్యూహాన్ని మొదలుపెట్టారు. కానీ కాపు ద్రోహి ఎవరో, ఎన్ని వ్యూహాలు చేసినా రియాలిటీ ఏంటి? డీటెయిల్డ్ డేటా బేస్తో విశ్లేషణ చేద్దాం. ఎందుకు కాపుల పైన ఇంత ఫోకస్ పెడుతున్నారు వైసీపీ, ఆ ఏపీలో మరీ ముఖ్యంగా? ఈ డేటా చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఇంపార్టెన్స్ కాపుల మీద ఫోకస్ అవుతుందో అని. ఆంధ్రప్రదేశ్లో కాపు అంటే కాపు అలైడ్ తెగల వాళ్ళు అంటే బలిజ, ఒంటరి ఇటువంటి వాళ్ళందరూ కలిసి 15 నుంచి 21% ఉన్నారు. నెక్స్ట్ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు 4 to 5% ఉన్నారు. రెడ్డి 5 to 8% ఉన్నారు. ఇక బీసీ, ఓబీసీ 49 to 50% ఉన్నారు. జగన్ కాపులకి ఏం చేశాడు అనే ప్రశ్నకి నేను ఇప్పుడు పాయింట్స్ చెప్తా, ఏం చేశారో జగన్ రెడ్డి గారు. కాపుల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో న్యాయం చేయటం కోసం తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించినటువంటి 5% రిజర్వేషన్ని రద్దు చేశారు జగన్ రెడ్డి గారు గతంలో. 2014-19 మధ్య లోటు బడ్జెట్లో కూడా కాపు సంక్షేమానికి 1000 కోట్లు కేటాయించి విదేశీ విద్యాధరణ, స్కిల్ డెవలప్మెంట్, ఉన్నత విద్య అవకాశాలు, ఎంఎస్ఎంఈల ద్వారా ప్రోత్సాహం వంటి పథకాలు కొనసాగిస్తే అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి ఆ పథకాలన్నిటినీ నిలిపివేశారు. ఇది ఆయన చేసింది. నెక్స్ట్ నా థర్డ్ పాయింట్, కాపు యువత స్వయం ఉపాధి కోసం రుణాలు, జాబ్ మేళాలు, వృత్తి విద్యా కోర్సులకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తే వాటన్నిటినీ రద్దు చేశారు జగన్ రెడ్డి గారు. నా ఫోర్త్ పాయింట్, కాపు విద్యార్థులకు విదేశీ విద్యను తెలుగుదేశం అందిస్తే దూరం చేశారు జగన్ రెడ్డి గారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 45,000 మంది కాపు యువతకు మంజూరు చేసినటువంటి ఉపాధి రుణాలను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారు రద్దు చేశారు. నా సిక్స్త్ పాయింట్, 13 జిల్లాల్లో కాపు భవన్ నిర్మాణాల కోసం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేటాయించినటువంటి నిధులను దారి మళ్లించేశారు జగన్ రెడ్డి గారు. కాపు సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి కాపు కార్పొరేషన్ నుంచి 800 crores దారి మళ్లించారు జగన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత
సుమారుగా 750కి పైగా నామినేటెడ్ పదవులు సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టి కాపు సామాజిక వర్గానికి పదవులు ఇవ్వలేదు జగన్ రెడ్డి గారు. బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించి కాపు సామాజిక వర్గాన్ని అన్యాయం చేశారు జగన్ రెడ్డి గారు. మరి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ని జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేశారు. ఇది ఆయన ఘనకార్యం. ఇక నా 11th రెడ్డి గారికి ఏ తప్పు చేయకున్నా నిమ్మకాయల చిన్నరాజప్ప, నిమ్మల రామానాయుడు, ఇటువంటి తెలుగుదేశం నాయకులు, బొండా ఉమామహేశ్వరరావు, ఇటువంటి ఎంతోమంది కాపు నాయకుల పైన దాడులు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులతో వేధింపులకి పాల్పడ్డారు జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్నటువంటి అక్రమాలను వెలుగులోకి తీసుకురావటం కోసం వెళ్ళినటువంటి కాపు నేత బొండా ఉమామహేశ్వరరావుపై హత్యాయత్నం చేశారు. వాళ్ళ నేత తుర్కా కిషోర్ను ఆయన్ని వెనకేసుకొచ్చారు జగన్ రెడ్డి గారు. కాపు రిజర్వేషన్ల కోసం చేసినటువంటి ఉద్యమ సమయంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టించి కాపులకి చెడ్డ పేరు తీసుకొచ్చారు జగన్ రెడ్డి గారు. ఇక నా 14th పాయింట్, కాపు సంక్షేమానికి 354 కోట్లు అయితే 4700 కోట్లు ఇచ్చినట్టుగా తప్పుడు ప్రచారం చేసుకున్నారు జగన్ రెడ్డి గారు. ఇక 15th పాయింట్, రైతు భరోసా వంటి పథకాలను కాపు సామాజిక వర్గానికి అందకుండా రైతుల్ని కులాల వారీగా విభజించటం, కాపులకి నయ వంచన చేశారు. 16th పాయింట్, కాపు కార్పొరేషన్కి 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు నిధులు ఇస్తానని ఒక్క రూపాయి ఇవ్వలేదు జగన్ రెడ్డి పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో. గోదావరి జిల్లాల్లో కాపులపై వైసీపీ గుండాలు దౌర్జన్యాలు చేశారు. మనం గతంలో చూసాం, చాలా దౌర్జన్యాలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇంకొక ఉదాహరణ. కాపుల్ని గౌరవించే వంగవీటి రంగా కుమారుడు భార్యని పార్టీలో అవమానాలు, హేళనలు చేశారు కదా. మరి వంగవీటి రంగాని పాముతో పోల్చిన గౌతమ్ రెడ్డికి పదవులు ఇచ్చారు. వంగవీటి రంగాన్ని చంపిన దేవినేని నెహ్రూ కొడుకుని అవినాష్ని నెత్తిన పెట్టుకున్నారు కదా. ఇది కదా జగన్ రెడ్డి గారు చేసింది. కాపులకు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావం తర్వాతే అనేది వాస్తవం. చట్టసభల్లో కనీస ప్రాతినిధ్యం లేని కాపులకు 2 దశాబ్దాల క్రితమే తెలుగుదేశం పార్టీ 5 రాజ్యసభ సీట్లు, 5 లోక్సభ సీట్లు కేటాయించి కాపు సామాజిక వర్గంపై తన చిత్తశుద్ధి ఏదో నిరూపించుకుంది. ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్. 1999, 2004 మధ్యలో కిమిడి కళా వెంకట్రావు, సి రామచంద్రయ్య, వంగ గీత, నారాయణ స్వామి, అలాడి రాజ్కుమార్ను రాజ్యసభకు పంపించారు. అది మర్చిపోవద్దు. గంటా శ్రీనివాసరావు కానీ, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కానీ, ముద్రగడ్డ పద్మనాభం, ఇప్పుడు పద్మనాభరెడ్డి అయ్యాళ్లే, అది వేరే విషయం, ఆది కేశవల నాయుడిని కానీ లోక్సభకి పంపించింది తెలుగుదేశం పార్టీ. కాపులని అణగదొక్కుతుంది ఎవరు? ఇప్పుడు కాపులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది ఎవరు? మీరే ఆలోచించండి. ఇదేనా కాపు తంత్రం? వై దిస్ కుల రాజకీయం జగన్ రెడ్డి గారు? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, వై దిస్ కాపు కుల రాజకీయం, వై దిస్ కాపు తంత్రం? ఇప్పుడు ఈ విధమైన కాపు రాజకీయాన్ని లేవనేసి కూటమిని విచ్ఛిన్నం చేయాలన్న కుటిల యత్నం ఫలించదు. కాపులు ఎవరి పీరియడ్లో, ఎవరి పరిపాలనలో లబ్ధి పొందారు అనేది డేటాతో సహా నేను వివరించి చెప్పాను. ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ ఏంటి? నేను చెప్పిన దాంట్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి? ఇంకా నేను ఏదన్నా మిస్ అయితే మీరు యాడ్ చేయండి. మీరేమనుకుంటున్నారు? జగన్ రెడ్డి గారు వ్యూహం ఫలిస్తుందా? మరి ఏ విధంగా ఉండబోతుంది ఇటువంటి తంత్ర యంత్రాలు?
రాజకీయంగా ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరీ ముఖ్యంగా జగనన్నయ్య వాళ్ళకి సంబంధించిన పార్టీ శ్రేణులకి షేర్ చేయండి. లైక్ బటన్ నొక్కండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.